సరే ఇక పాలిటిక్స్ విషయానికొస్తే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు హర్షారెడ్డి అంటే రీసెంట్‌గా అక్రమంగా ఖరీదైన వాచుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు అని చెప్పేసి చెన్నై కస్టమ్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. విచారణకు కూడా హాజరు కమ్మన్నారు. కాకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల హాజరవ్వలేదు. తర్వాత హాజరవుతారని చెప్తున్నారు. ఏంటి సార్ ఈ స్టోరీ ఏంటసలు? ఏమో స్టోరీ ఏముంది? వాళ్ళ అది బాంబేలో దొరికుండొచ్చు, చెన్నై బెంగుళూరులో దొరికుండొచ్చు, చెన్నైలో దొరికారు. అయి అది వాళ్ళ నేచర్ బై నేచర్ వాళ్ళు చేసే అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్న పోలీసు రాజకీయాల్లో ఉన్నాం కనుక మనం ఏం చేసినా సాగుబాటు అవుద్ది, ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది. మన వెనకాల కాపాడటానికి అధికార పక్షం ఉంటుంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఈ రాజకీయాల్లో ఒకరికొకరు లింకులు ఉంటాయి. సో మనం ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మనం మాట్లాడుకోవచ్చని ఈ స్మగ్లింగ్ బంగారం తీసుకురావటాలు, ఈ ఫారిన్ వాచ్లు తీసుకురావటాలు, ఫారిన్ వస్తువులు తీసుకురావటాలు ఇవన్నీ మామూలే. ఏమో దొరికినప్పుడు దొంగ, దొరకనంత వరకు దొరలు, దొరికినప్పుడు దొంగ అదేదో చేసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు, పైనుంచి ఎవరితో చెప్పించుకుంటారు. తర్వాత వాళ్ళే రిపోర్ట్ ఇస్తారు, బై మిస్టేక్ పొరపాటు జరిగింది, అది సూట్ కేసు ఇది కాదు ఇంకోటి సూట్ కేసు ఈయన అనుకుని పొరపాటు ఇలాంటి కూడా వస్తాయి. ఈ రొటీన్ అవన్నీ పెద్ద వాళ్ళ గురించి మనం ఈ సమాజంలో ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాల వాళ్ళు దేనికైనా ముందు ఎలాంటి అరాచకమైన ఇలాంటి పనులు, అవినీతి పనులైనా ఎలాంటి వీటికైనా ముందు ఫస్ట్ లిస్టులో కనపడేది ఈ రాజకీయ నాయకులే. వీళ్ళ ఈ రాజకీయాల వల్లే దేశం భ్రష్టుపడుతుంది, ఈ రాజకీయాల వల్ల సమాజం భ్రష్టుపడుతుంది. సమాజం మంచిదే, దేశం మంచిదే, సొసైటీ మంచిదే. కానీ ఈ రాజకీయాలు అనేది ఎక్కడికక్కడ కాళ్ళూనిపోయి ఎక్కడికక్కడ తలదూర్చి ఈ భ్రష్టు పట్టిస్తుంది. కనుక ఇప్పుడు ఇంకా ఆ రోజులు మారి మంచి రాజకీయ ఇలాంటి భ్రష్టపు రాజకీయ నాయకులను ప్రజలు నిరాజనాలు బట్టి రోజులు పోయేదాకా తప్పదు. మన ప్రజలు కూడా ఎంత గొప్పగా అవినీతి చేస్తే వాడిని గొప్పోడుగా మేధావి కింద వస్తుంది. వాడి మాస్టర్ అండి, ఏమి కొట్టండి దెబ్బ కొన్ని కోట్లు ఎవరికి దొరకడు, ఇంత లెవెల్లో భలే చేస్తాడండి అని మనమే పొగుడుతాం. సో అది వాళ్ళకి అదే అవకాశం. సో ఈ రాజకీయాల్లో ఉండి ఎలాంటి దందా అయినా చేయడానికి సిద్ధపడే వ్యక్తుల్ని ఆరాధించే, వాళ్ళకి నిరాజనాలు పట్టే ప్రజలు ఉన్నంతకాలం ఈ మామూలు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇవాళ పొంగులేటి, రేపు ఇంకొక సింగరేణి, అంతే సింగబారు ఎవరో ఉంటారు, ఎవరో కూడా వస్తూ ఉంటారు. రాజకీయాల్లో ప్రముఖంలో ఉండేవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రముఖులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ తరపు వాళ్ళు ఇలాంటి దందాలు చేస్తూ ఉంటారు. సార్ అంటే మీరు అనేది మొత్తం పాలిటిక్స్ గురించా లేకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించా? టోటల్ పాలిటిక్స్ ఎలా ఉన్నా అందులో కింగ్ పిన్ కాంగ్రెస్. దానికి మాతృకలాగా డిక్షనరీలో అవినీతిని అర్థం తీస్తే కాంగ్రెస్ అని కనపడదు. అందుకని మిగతా వాళ్ళే సుతపూసలు అని కాదు, రాజకీయంలోనే ఉంది ఆ దౌర్భాగ్యం. ఏ పార్టీకి సంబంధం రాజకీయంలోనే దుర్భాగ్యం. ఈ కమ్యూనిస్టులు ఉన్నారు, ఎన్ని మాట్లాడితే వాళ్ళ దగ్గర లేదు, ఎందుకు లేవు, అన్నీ ఉన్నాయి. అన్ని పార్టీ అందుకని రాజకీయమే దౌర్భాగ్యం. రాజకీయం మారాలంటే ప్రజలు మారాలి. ప్రజలు ఈ నిరాజనాలు పట్టాలు, వందనాలు చేయటాలు, ఈ తప్పుడు రాజకీయం చేసే వాళ్ళకి ఓట్లేసి గెలిపించటాలు, వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇచ్చే వీటికి ఆశపడి చేసి ఆ రోజులు పోయేంతకాలం ఇలాంటి దౌర్భాగ్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇవాళ పొంగులేటి అవ్వచ్చు, రేపు చెంగువీరి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు. అది ఇవాళ గాంధీ గారు బతికున్నా, గాంధీ గారు ఉన్నా కూడా ఆయన పేరు పెట్టుకుని ఇలాంటి అరాచకాలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. సార్ అలాగే మొన్న ఇటు సీఎం కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు అంటే బూతులతో రెచ్చిపోతున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు ఇరుపక్షాల వారు అని చెప్పేసి నెటిజన్స్ అయితే షాక్ అవుతున్నారు. ఇటు కేసీఆర్ గారు కానివ్వండి, ఒక సీఎం, మాజీ సీఎం ఏంటి అని. ఇప్పుడు మాజీ సీఎం ఆయన ఏం మాట్లాడాడు? బూతులు ఏం మాట్లాడలే. ఆయన ఏమి చెప్పకూడదు తినిపిస్తాం, డ్రాయర్ ఉడదీస్తాం, నేను మా వాళ్ళు కడ్రాయర్ ఉడదీసి నిలుచో పెడతారు, ఇలాంటి చిల్లర భాష ఆయన మాట్లాడలా. ఆయన దద్దములు సన్నాసులు అంటారు. దద్దములు సన్నాసులు అనేది మామూలు మాట.
స్కూళ్ళల్లో మన టీచర్ దద్దమ్మలాగా ఏంటి ఆ దద్దమ్మ వేషాలు అంటాం, ఏంటి సన్నాసిలాగా మాట్లాడబోకు అని అంటాం. అది మామూలు మన ఊత పదాలే. అంతేగాని బట్టలు ఊడదీస్తాం, డ్రాయర్ ఊడదీస్తాం, మా కార్యకర్తలు మీ కడ్రాయర్ ఊడదీసి ఉంచోబెట్టి ఏంటిది అంత ఆశ ఆయన కడ్రాయర్ ఆ రోజు కూడా అసెంబ్లీలో ప్యాంట్ ఊడదీస్తాం. అంత రేవంత్ రెడ్డికి అంత ఆశగా ఉందా ఆయన ప్యాంట్ ఊడదీసి కడ్రాయర్ ఊడదీసి దర్శనం చేసుకోవాలని? అంత ఆశగా ఉంటే చెప్తే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాం, వచ్చి చూసుకోమనొచ్చు. ఏం పిచ్చిబాగుడు, రోడ్డు చిల్లర భాష. ఆయన మాట్లాడి మళ్ళీ ఆయన అన్నాడు, ఆయన ఏమైనా బూతులు మాట్లాడాడు నీలాగా, బట్టలు ఉడదీస్తాను ఎక్కడ ఉడదీస్తా అని చెప్పాడా? వెయ్యి సన్నాసులు దద్దములు అన్నారు. సన్నాసులు దద్దములు అంటే బూతు కాదేది, అదేమి అన్పార్లమెంటరీ కాదే, నీది అన్పార్లమెంటరీ. డ్రాయర్ ఉడదీస్తాము మాట్లాడడానికి చిరాకేస్తుంది. అంటే అదే అల్పులకి అధికారం వస్తే, అల్పులు కరకపు సింహాసనంలో సునకము కూర్చుంటే ఏంటి, అల్పులకి అధికారం వస్తే వాళ్ళ భాష ఎంత చీపుగా ఉంటుంది, వాళ్ళ కార్యక్రమాలు ఎంత హీనంగా ఉంటాయి అనేది ప్రత్యక్ష సాక్షి వాళ్ళ రేవంత్ రెడ్డి. భాషలో అదేమిటి ఆయన అన్నాడు, ఆయన అన్నది ఏంటి చెప్పు, ఆయన ఏమన్నాడు చెప్పు. ఆయన ఏమన్నా అన్పార్లమెంటరీ భాష మాట్లాడాడు నీలాగా? నువ్వు కదా అన్పార్లమెంటరీ భాష మాట్లాడాలి. వేప చెట్టు కట్టేస్తారంటావు ఒకసారి, ఓసారి బట్టలు తీసి ప్యాంట్ ఊడదీస్తామని అసెంబ్లీలో అంటావు, ఇంకోసారి కడ్రాయరు ఊడదీస్తారు. మా రాజకీయం భాష అది. కడ్రాయరు ఊడదీస్తారా కార్యకర్తలు? ఏ రాజకీయాల్లో అయ్యా ఉంటే ఓడిస్తాం గెలిపిస్తాం. మీరు చెప్పే ఉపన్యాసాలు కానీ, మీరు చెప్పే విశేషాలు కానీ ప్రజలు అంగీకరించరు, తిరస్కరిస్తారు మిమ్మల్ని. ప్రజలు మిమ్మల్ని అధికారానికి దూరం చేస్తారు, ప్రజలు మిమ్మల్ని, ఇలాంటి భాష ఉంటుంది. మీరు ఎన్ని కళలు పెట్టుకున్నా మళ్ళీ అధికారంలో రాళ్ళు ఈ మాట్లాడు. ఎందుకంటే డ్రాయర్ ఉడదీస్తాం, ప్యాంట్ ఉడదీస్తాం, మీ వెనకాల బాత్రూంలోకి వస్తాం. ఏం భాష అది? చిల్లర భాష. అందుకే అతను సీఎం అయ్యాడనే కానీ ఇంకా ఆ కల్చర్ నుంచి లేగల, ఆ చిల్లర కల్చర్లోనే ఉన్నాడు. ఏదో అంతే గాయల బుట్టలో పడ్డాడు అంతే తప్పితే ప్రజలు కోరుకున్న నాయకుడేం కాదు, కాంగ్రెస్ పార్టీ కోరుకున్న నాయకుడు కాదు. ఒక పెయిడ్ సీటు కింద వచ్చాడు. అక్కడేదో ఢిల్లీ కాళ్ళు పట్టుకున్నాడు, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు, రాహుల్ గాంధీ తొడలు పిసికాడు, ఏదో మొత్తానికి అయిపోయాడు. అంతే తప్పితే అతను ప్రజలు కోరుకున్న, అందుకని ఆ ప్రజలు కోరుకున్న నాయకుడిగా ఎదగలేదు కనుక, రాలేదు కనుక ఆ భాష ఏదో ఈ భాష వల్లే ప్రజలు తను గెలిపించారు అనుకుంటున్నాడు. నేను ఇట్లా మాట్లాడబట్టే ప్రజలు మెచ్చుకుంటున్నారు నన్ను, నా చిల్లర భాషని ఆహా అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోవట్లా, అది అలా అనుకుని గెలిచింది వేరే కారణాలు. గెలిచింది నీ భాష వల్ల, నీ రౌడీ భాష వల్ల కాదు. ఒక ఈక్వేషన్లో కాంగ్రెస్ గెలిచింది, ఒక 2 సీట్లు అటు ఇటులో గెలిచింది. మీరు 64 సీట్లు గెలిస్తే 54 సీట్లు ఓడిపోయారు. ఈ విచక్షణ కూడా ఉండాలి. ఊరినే బట్టలు తీశారంటే మమ్మల్ని బట్టలాడు చూస్తే 54 సీట్లు ఓడించాను, మిమ్మల్ని తీసినట్టు, మిమ్మల్ని గోచితో నిలబెట్టినట్టు ప్రజలు అంటే ఎంతసేపు పడుతుంది? విజ్ఞానం లేకుండా, విశేషం లేకుండా ఊరినే ప్రజలు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించలా. ప్రజలు తిరస్కరిస్తే మీకు 80-90 సీట్లు వచ్చాయి. ఇక్కడ ప్రజలు నువ్వా నేనా మార్పు అనే పాయింట్లో మార్పు కొంత పని చేసింది. ఒక 15 సీట్లు మార్పు కోసం అనే పని చేసింది అంతే. ఇప్పటికీ 300 పిల్లర్స్ ఉంటే ఓ 3 పిల్లర్స్ జరిగితే మొత్తం అయిపోయి విశేషం లేకుండా మాట్లాడతారు. కాళేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం పోయింది, ఎప్పటి నుంచో చెప్తాం. అది 3 పిల్లర్సు, 3 బ్యారేజెస్, 300 పిల్లర్సు, 20 పంపింగ్ స్టేషన్సు, 270 కిలోమీటర్ల సొరంగము, ఇంత పెద్ద ప్రాజెక్టు. దాంట్లో 3 పిల్లలు అయితే జరుగుతుంది. అది టెక్నికల్ మిస్టేకా, ఇంజనీరింగ్ మిస్టేకా, ప్లానింగ్ మిస్టేకా, సంథింగ్ జరిగింది. ఎక్కడైనా ఇవాళ ఫస్ట్ టైం జరగటం దేశంలో, ఇదే ఫస్ట్ టైం దేశంలో. ఎక్కడ ప్రతి ప్రాజెక్టు గుజరాత్లో జరిగింది, యూపీలో ప్రతి ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టులు చాలా చోట్ల జరిగినాయి. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందిస్తుంది, టక్ అని పిలిపించి దాన్ని ఏం చేయాలో చేసేస్తారు. అది వదిలేసి ఆ పర్ఫెక్షన్, దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్ చేయటం వదిలేసేసి దాన్ని సాకుగా చూపిస్తూ దాన్నే మాట్లాడుతూ లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలని చిల్లర ఆలోచన తప్పితే ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. 300 మంది రైతులు చనిపోయారు ఈ 100 రోజుల్లో.
ర- వాళ్ళకు నీళ్లు లేకుండా పోతున్నాయి. అదేంటి మొదటి పంటకు మీరు ఇవ్వలేదు, రెండో పంటకు మేమేమో ఇదే ఎంతసేపు పెద్దల రాజకీయం అమ్మ. మొదటి పంటకు అవసరం లేదు, ఇవ్వలేదు. ఇప్పుడు రెండో పంటకు అవసరం ఇవ్వాలి మీరు, దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేయాలి, ప్రభుత్వ విధి అది. అంతేగాని వాళ్ళు 3 పిల్లలు బయలుపోయినాయి కనుక మేము దాని మీదే కూర్చుంటాం, దాని మీదే ఊరికి అంతేస్తూ ఉంటాం అని ఎన్నాళ్ళు కూర్చుంటారు, ఎన్నాళ్ళు డ్రామా చేస్తారు కదా. ఇది చిల్లర రాజకీయాలు చేస్తున్నారు మా కాంగ్రెస్. అందులో రేవంత్ రెడ్డి మరి ఆ చిల్లర రాజకీయాలు, చిల్లరాడుగానే వచ్చినోడు కదా రాజకీయాల్లో కూడా. చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలాగే సోనియా గాంధీని అడ్డదిడ్డంగా మాట్లాడినోడు కదా. రక్తం తాగే భూతం అన్నాడు, ఇంకోటి అన్నాడు, చాలా చిల్లరగా మాట్లాడాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని మన రాహుల్ గాంధీ కాడుపిస్తూ కూర్చున్నాడు. అతను దేనికైనా సిద్ధం. ఆ చిల్లర రాజకీయాలు అంతే. అక్కడ అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు కాడు పిసికాడు, ఇప్పుడు ఆ, రాహుల్ గాంధీ కాడు పిస్తాడు. ఎవరో ఒక కాళ్ళ దగ్గర కూర్చుంటే పిసికిస్తే అప్పుడు వాళ్ళకి తగినట్టు మాట్లాడటం. అంతేగాని ఒక విధానము, ఒక సిద్ధాంతంగా మాట్లాడే క్యారెక్టర్ కాదు అతను. అందుకనే మాట్లాడతాడు. అది చిల్లతనంగా ఉంది. అదే ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఒక అల్పులకి అధికారం వస్తే ఎలా ఉంటుంది అంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఈజ్ ఉదాహరణ.